ఓకే. ఇప్పుడు మనము ఇది ఎస్ఏపి సిస్టము. మనం స్టార్ట్ అండ్ స్టాప్ అనేది కంప్లీట్ చేసేసాము. ఆల్రెడీ ఎస్ఏపి సిస్టమ్ రన్నింగ్ లో ఉంది. ఇప్పుడు ఈ ఎస్ఏపి సిస్టమ్ లోకి లాగిన్ అవ్వాలి. ఈ ఎస్ఏపి సిస్టమ్ లోకి లాగిన్ అవ్వడానికి మనం ప్రిపరేషన్ చేయాలి. ఇప్పుడు దీనికంటూ ఒక సెపరేట్ సిస్టమ్ పెట్టాను. అంటే ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్ లో ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయలేదు. ఈ సిస్టమ్ నుంచి నేను ఇప్పుడు ఇక్కడ మనం ఎస్ఏపి నెట్ వీవర్ 7.5 అబాప్ సిస్టమ్ ఇది. ఈ సిస్టమ్ లోకి కనెక్ట్ అయ్యి నేను ఎస్ఏపి సిస్టమ్ లోకి లాగిన్ అవ్వాలి. సో ఇప్పుడు ఇక్కడికి మనం కనెక్ట్ అవ్వాలంటే మనకి ఏం కావాలి? ఎస్ఏపి GUI ఫర్ విండోస్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఉంది. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో ఇప్పుడు ఆ ఎస్ఏపి GUI ఫర్ విండోస్ సాఫ్ట్వేర్ ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఎస్ఏపి GUI ఫర్ విండోస్ సాఫ్ట్వేర్ ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ URL ఎంటర్ చేస్తున్నాను. me.sap.com/software center ఎంటర్. మనం ఇప్పుడు ఏంటి ఎస్ఏపి GUI ఫర్ విండోస్ అనే సాఫ్ట్వేర్ కోసం మనము ఈ సాఫ్ట్వేర్ సెంటర్ URL లోకి లాగిన్ అయ్యాం. ఇక్కడ SUSER ID ఎంటర్ చేయాలి. SUSER ID ఎంటర్ చేశాక స్క్రోల్ డౌన్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇక్కడ ఆ SUSER ID పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. చేశాక స్క్రోల్ డౌన్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇక్కడ నో, ఇక్కడ యాక్సెప్ట్. సో ఇక్కడ సాఫ్ట్వేర్ సెంటర్ క్లిక్ చేస్తే మనకు హోమ్ స్క్రీన్ వచ్చింది. ఎస్ఏపి GUI ఫర్ విండోస్. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ సిస్టమ్ని ఇప్పుడు ఈ సిస్టంలో నేను ఎస్ఏపి GUI ఫర్ విండోస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. ఈ సిస్టమ్ని మనం ఏమని పిలవచ్చు అంటే ప్రెజెంటేషన్ లేయర్ అని పిలవచ్చు, లేదా ఫ్రంట్ ఎండ్ సర్వర్ అని పిలవచ్చు. రెండు పేర్లు ఉన్నాయి, రెండు విధాలుగా మీరు పిలవచ్చు. మనకి ఎక్కడైతే ఎస్ఏపి GUI ఫర్ విండోస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసామో, ఎక్కడైతే ఎస్ఏపి GUI ఫర్ విండోస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసామో దాన్ని మనము ఎస్ఏపి ఫ్రంట్ ఎండ్ సర్వర్ అని పిలవచ్చు, లేదా ప్రెజెంటేషన్ లేయర్ అని పిలవచ్చు. ఓకే, సో GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, ఈ ఎస్ఏపి GUI ఫర్ విండోస్ అనే సాఫ్ట్వేర్ మనం దేనికి యూజ్ చేస్తామంటే ఎస్ఏపి సిస్టమ్ కి యూజర్స్ కనెక్ట్ అవ్వడానికి కోసం యూజ్ చేస్తారు. సో ఇప్పుడు ఇక్కడ ఇన్స్టాలేషన్ అండ్ అప్గ్రేడ్ ట్యాబ్స్ ఉంది కదా, ఇక్కడ మనం బై కేటగిరీ క్లిక్ చేయాలి, స్క్రోల్ డౌన్ చేయాలి. ఇదిగోండి ఎస్ఏపి ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్స్, దీన్ని క్లిక్ చేయాలి. ఇదిగోండి ఎస్ఏపి GUI ఫర్ విండోస్, దీన్ని క్లిక్ చేయాలి. ఎస్ఏపి GUI ఫర్ విండోస్ లో ప్రెసెంట్ ఇక్కడ ఒకే ఒక వర్షన్ చూపిస్తుంది. ఎస్ఏపి GUI ఫర్ విండోస్ 800 కోర్ ని క్లిక్ చేయాలి. ఇన్స్టాలేషన్ క్లిక్ చేయాలి. సో ఇది ఫైల్ జిప్ ఫార్మాట్ లో మనకి అందుబాటులో ఉంటుంది. ఈ ఫైల్ డౌన్లోడ్ చేశాక ఈ ఫైల్ మనకి జిప్ ఫార్మాట్ లో ఉంటుంది. సో ఈ ఫైల్ మన దగ్గర ఆల్రెడీ ఉంది. ఆ ఫైల్ ని మనం ఇప్పుడు కాపీ చేసేసుకుందాం. చూడండి, ఆ ఫైల్ నేను ఇక్కడ వర్చువల్ మెషిన్ లో కాపీ చేసేస్తున్నాను. ఇది మనకి డౌన్లోడ్ అయ్యాక జిప్ ఫార్మాట్ లో ఉంటుంది. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి విన్రార్ ఎక్స్ట్రాక్ట్ టు పర్టికులర్ ఫోల్డర్. ఎక్స్ట్రాక్ట్ చేస్తేనే మనం దాన్ని ఇన్స్టాల్ చేయగలం. దానికోసమే మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము.
ఓకే, ఎక్స్ట్రాక్ట్ అనేది అయిపోయింది. మనకి ఫైల్ ఇంకా అవసరం లేదు. ఎక్స్ట్రాక్ట్ అయ్యాక ఆ జిప్ ఫార్మాట్ అనేది మనకి ఇంకా అవసరం లేదు. మనకి సెటప్ ఫైల్ ఒక్కటే కావాలి, ఇంకేం అవసరం లేదు మనకి ఎక్స్ట్రాక్ట్ అయ్యాక. సో ఇప్పుడు ఈ ఫోల్డర్ని డబల్ క్లిక్ చేసి ప్రెస్1 ఫోల్డర్ని డబల్ క్లిక్ చేసి ఈ GUI ఫోల్డర్ని డబల్ క్లిక్ చేసి ఈ విండోస్ ఫోల్డర్ని డబల్ క్లిక్ చేసి మన ఆపరేటింగ్ సిస్టమ్ 64 బిట్, అందువల్ల ఇక్కడ Win64 బిట్ ఫోల్డర్ని డబల్ క్లిక్ చేసి ఇక్కడ సెటప్ ఆల్ క్లిక్ చేస్తే అన్ని ఇన్స్టాల్ అయిపోద్ది. లేదు మీరు ఎస్ఏపి GUI ఒక్కటే సెటప్ చేయాలంటే ఎస్ఏపి GUI సెటప్ అని క్లిక్ చేసేది, లేదా సెటప్ ఆల్ అని క్లిక్ చేసేది. లేదా ఇప్పుడు చూడండి, నేను సెటప్ ఆల్ క్లిక్ చేసేస్తాను. క్లోజ్. సో సెటప్ ఆల్ అంతే, మొత్తము దానికి ఎస్ఏపి GUI NWBC ఇలాగా అన్ని ఇన్స్టాల్ అయిపోద్ది సెటప్ ఆల్ అంతే. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయాలి. లేదు మీకు అన్ని వద్దు, సెటప్ ఆల్ వద్దు, నాకు పర్టికులర్ గా ఎస్ఏపి GUI ఒక్కటే కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకునేది. లేదు అన్ని కావాలంటే ఇదిగోండి అన్ని సెలెక్ట్ చేసేసుకునేది. ఆప్షన్స్ ఏవి మనకు అందుబాటులో ఉన్నాయి ఇవి సెలెక్ట్ చేసుకోలేము. సో ఇంకా ఇవి కూడా ఇక్కడ లేదు, సెలెక్ట్ లేదు. సో మనకి ఏవేమి అందుబాటులో ఉన్నాయి అవన్నీ సెలెక్ట్ చేసుకుని ఇదిగోండి బిజినెస్ క్లయింట్ కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. ఎస్ఎన్సి క్లయింట్, ఎస్ఏపి ఆటోమేటిక్ వర్క్ స్టేషన్ అప్డేట్ మొత్తము. సో నెక్స్ట్ క్లిక్ చేసేది. డిఫాల్ట్ లొకేషన్ మీరు ఏం చేంజ్ చేయకండి, అదే లొకేషన్ నుంచి నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ కూడా నెక్స్ట్ క్లిక్ చేయండి. NWBC ఎక్కడ ఇన్స్టాల్ అవ్వాలంటుంది డిఫాల్ట్, నెక్స్ట్ క్లిక్ చేసేయండి. ఇన్స్టాల్ అవుతుంది. మనకి డెస్క్టాప్ మీద ఎస్ఏపి లాగాన్ అనే షార్ట్ కట్ ఐకాన్ వస్తుంది. మనము ఎస్ఏపి GUI ఫర్ విండోస్ ఇన్స్టాల్ చేసేది, కానీ ఇన్స్టాలేషన్ తర్వాత దాన్ని మనము ఎస్ఏపి లాగాన్ అని పిలవాలి. సో మనం ఇన్స్టాల్ చేసేది ఎస్ఏపి GUI ఫర్ విండోస్, కానీ ఇన్స్టాలేషన్ తర్వాత దాన్ని మనం ఎస్ఏపి లాగాన్ అని పిలుస్తాం. ఎస్ఏపి లాగాన్ అని చూపిస్తుంది. ఇంకో మాట, ఈ ఎస్ఏపి GUI ఫర్ విండోస్ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఒకటే అందుబాటులో ఉంటుంది. అంటే ఈ ఎస్ఏపి GUI ఫర్ విండోస్ సాఫ్ట్వేర్ మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో తప్ప ఇంకా ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లో మనం ఇన్స్టాల్ చేయలేం. ఇంకోటి ఈ ఎస్ఏపి GUI ఫర్ విండోస్ సాఫ్ట్వేరే మనకి అన్ని టీ కోడ్స్ కి సపోర్ట్ చేస్తుంది. క్లోజ్ క్లిక్ చేయాలి. ఇదిగోండి మనకి డెస్క్టాప్ మీద ఎస్ఏపి లాగాన్ షార్ట్ కట్ ఐకాన్ వచ్చేసింది. చూడండి మనకి డెస్క్టాప్ మీద ఎస్ఏపి లాగాన్ షార్ట్ కట్ ఐకాన్ వచ్చింది. ఇందులోనే ఎస్ఏపి బిజినెస్ క్లయింట్ కూడా మనం ఇన్స్టాల్ చేసేసాము. ఎస్ఏపి బిజినెస్ క్లయింట్ కూడా
మనం ఇన్స్టాల్ చేసేసాం కాబట్టి ఇక్కడ బిజినెస్ క్లయింట్. ఒకవేళ మనం బిజినెస్ క్లయింట్ ఇక్కడ ఇన్స్టాల్ చేయలేదు, సపరేట్ గా ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇదిగోండి ఇక్కడ ఎస్ఏపి ఫ్రంట్ అండ్ కాంపోనెంట్స్ క్లిక్ చేసి బ్యాక్ వస్తే ఇదిగోండి నెట్ వీవర్ బిజినెస్ క్లయింట్ దీన్ని క్లిక్ చేసి ఎస్ఏపి బిజినెస్ క్లయింట్ 800 క్లిక్ చేసి ఇన్స్టాలేషన్ క్లిక్ చేసేది. ఇదిగోండి ఇది ఒక్కటే డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనం బ్యాక్ వచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు ఎస్ఏపి లాగాన్ ఐకాన్ ని డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంకా దీన్ని ఎస్ఏపి GUI ఫర్ విండోస్ అని పిలవరు, ఎస్ఏపి లాగాన్. ఇదిగోండి హెడ్డింగ్ కూడా ఇక్కడ చూడండి, ఎస్ఏపి లాగాన్ స్క్రీన్. ఇప్పుడు కంపెనీలో మీరు ఎస్ఏపి GUI ఫర్ విండోస్ యూస్ చేస్తున్నారు కదా, ఏ వర్షన్ యూస్ చేస్తున్నారు, ఏ ప్యాచ్ లెవెల్ ఉంది చెక్ చేయండి అని చెప్తారు మనల్ని. ఎలా చెక్ చేయాలంటే ఇప్పుడు ఈ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ అబౌట్ ఎస్ఏపి లాగాన్ క్లిక్ చేయాలి. ఇదిగోండి రిలీజ్, ఏ రిలీజు 800 ఫైనల్ రిలీజ్ అని ఉంది, 64 బిట్, ప్యాచ్ లెవెల్ 0. ఓకే, క్లోజ్. ఇప్పుడు మనం ఇదే మాట చెప్పాం కంపెనీలో, ప్యాచ్ లెవెల్ 0, ఎస్ఏపి GUI ఫర్ విండోస్ యూజ్ చేస్తున్నాము, 800 రిలీజ్, లేటెస్ట్ వన్ అన్నాం. ఓకే, ఆ ప్యాచ్ లెవెల్ ని అప్గ్రేడ్ చేయండి అని చెప్తారు మనకి. ఆ ప్యాచ్ లెవెల్ అప్గ్రేడ్ చేయడానికి మనము ఇక్కడ సపోర్ట్ ప్యాకేజెస్ అండ్ ప్యాచెస్ ట్యాబ్ క్లిక్ చేసి బై కేటగిరీ క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి ఎస్ఏపి ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్స్ క్లిక్ చేసి స్క్రోల్ డౌన్, ఇదిగోండి ఎస్ఏపి GUI ఫర్ విండోస్ దీన్ని క్లిక్ చేయాలి. ఎస్ఏపి GUI ఫర్ విండోస్ 800 కోర్ ని క్లిక్ చేయాలి. సో ఇదిగోండి ఇది లేటెస్ట్ ఫైల్, ఈ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. మనకి ఈ ఫైల్ ఇదిగోండి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒక్కటే అందుబాటులో ఉంటుంది. ఈ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎస్ఏపి GUI ఫర్ విండోస్ 800 ప్యాచ్ 17, అంటే మనం ఇప్పుడు 0 నుంచి 17 కి ప్యాచ్ అనేది అప్లై చేస్తున్నాము ఎస్ఏపి GUI ఫర్ విండోస్ కి. సో ఈ ఫైల్ అనేది మనకు కావాలి. సో ఈ ఫైల్ ఇప్పుడు మనం ఇక్కడ కాపీ చేసుకుందాం. ఓకే, డబుల్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి, ఇన్స్టాల్ అవుతుంది. మనం ఇప్పుడు ఎస్ఏపి GUI ఫర్ విండోస్ కి ప్యాచ్ అనేది అప్లై చేస్తున్నాం, అంటే అప్డేట్ చేస్తున్నాం. ప్యాచ్ లెవెల్ ని 0 నుంచి 17 కి లేటెస్ట్ ప్యాచ్ లెవెల్ కి అప్డేట్ చేస్తున్నాం. ఎందుకు అప్డేట్ చేయాలో అన్నీ మనకు సంబంధం లేదు. మనం ఏంటి బేసిస్ అడ్మినిస్ట్రేటర్స్. కంపెనీలో ఏంటి ఎస్ఏపి GUI ఫర్ విండోస్ ని ఇన్స్టాల్ చేయమన్నారు, మనం డౌన్లోడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసి ఇన్స్టాల్ చేసి పెట్టాలి. ఏ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయమన్నారో ఆ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసేయాలి. ఎస్ఏపి GUI ఫర్ విండోస్ ఏ లెవెల్ రిలీజ్ ఇన్స్టాల్ చేశారు, ప్యాచ్ లెవెల్ అంతా చెక్ చేయమంటారు. చెక్ చేసి వాళ్ళకి అప్డేట్ చేస్తే ఓకే, దానికి ప్యాచ్ అనేది అప్డేట్ చేయమని చెప్పారు. అంతే, మనం ఆ ప్యాచ్ ఫైల్ ని డౌన్లోడ్ చేసి ఆ ప్యాచ్ అనేది అప్లై చేయాలి. ఇక్కడ మీరు అదే నేర్చుకుంటున్నారు. ఆ ప్యాచ్ ఫైల్ ఎక్కడ ఉంటుంది, ఎలా డౌన్లోడ్ చేయాలి, డౌన్లోడ్ చేశాక ఎస్ఏపి GUI ఫర్ విండోస్ కి ప్యాచ్ అనేది మనం ఎలా అప్లై చేయాలనేది మనం నేర్చుకుంటున్నాము. సో ఇంత మించి వాళ్ళు దేనికోసం యూజ్ చేయాలి, ఆ ప్యాచ్ అనేది ఎందుకు అప్లై చేయాలి అన్నీ మనకు అవసరం లేదు. మన కంపెనీలు ఏంటి చేయమంతే చేసేయటం, ఎలా చేయాలనేది మనకు తెలియాలి. ఎస్ఏపి GUI ఫర్ విండోస్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం, అది ఒక ఫ్రంట్ ఎండ్ సాఫ్ట్వేర్. మనం దాన్ని ఒక ఫ్రంట్ ఎండ్ సాఫ్ట్వేర్ అని పిలవచ్చు, లేదా ప్రెజెంటేషన్ లేయర్ సాఫ్ట్వేర్ అనొచ్చు. ఎందుకంటే ఎస్ఏపి GUI ఫర్ విండోస్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేసామో దాన్ని ప్రెజెంటేషన్ లేయర్ అంటాము, లేదా ఫ్రంట్ ఎండ్ సర్వర్ సిస్టమ్ అంటాం. ఎస్ఏపి GUI ఫర్ విండోస్ అనేది ఒక ఫ్రంట్ ఎండ్ సాఫ్ట్వేర్. ఆ ఫ్రంట్ ఎండ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనము ఎస్ఏపి సిస్టమ్ కి కనెక్ట్ అవ్వచ్చు. దానికోసము
మనము ఈ ఎస్ఏపి GUI ఫర్ విండోస్ అనేది యూజ్ చేస్తాం. సో అది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కి సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ ఏంటంటే ఈ ఎస్ఏపి GUI ఫర్ విండోస్ అన్ని టీ కోర్స్ కి సపోర్ట్ చేస్తుంది. అందువల్ల మోస్ట్లీ 99% ఈ ఎస్ఏపి GUI ఫర్ విండోస్ కంపెనీలో యూజ్ చేస్తారు యూజర్స్ కనెక్ట్ అవడానికి. ఓకే, ఇన్స్టాలేషన్ అయిపోయింది. క్లోజ్ క్లిక్ చేయాలి. ఎవరైనా ఏం చేస్తారు, అది అప్లై చేశాక అది అప్లై అయిందా లేదా అని చెక్ చేసుకుంటారు. ఎవరైనా మనము కంపెనీలో అప్డేట్ చేశాక అప్డేట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఎస్ఏపి లాగిన్ డబుల్ క్లిక్ చేసి మ్యాజ్ చేసి ఈ ఐకాన్ క్లిక్ చేసి అబౌట్ ఎస్ఏపి లాగిన్ క్లిక్ చేసి ఇదిగోండి చెక్ చేసుకున్నాం, అప్డేట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం ఎస్ఏపి సిస్టమ్ కి కనెక్ట్ అవడానికి ఎంట్రీ క్రియేట్ చేసుకోవాలి. అది ఎలాగా, ఇదిగోండి ఈ ఎస్ఏపి లాగాన్ లోనే మనం ఎంట్రీ క్రియేట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ సింగిల్ పేపర్ సింబల్ అని ఉంది కదా, దీన్నే క్రియేట్ ఆర్ న్యూ అంటారు. ఐకాన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎస్ఏపి సిస్టమ్ లో ఎప్పుడు ఐకాన్స్ గుర్తుపెట్టుకోండి. ఈ సింగిల్ పేపర్ సింబల్ ఉండేది క్రియేట్ ఆర్ న్యూ అంటారు. దీన్ని క్లిక్ చేస్తే కనెక్షన్ అని ఉంది, క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అనే ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ చెప్తున్నాడు కనెక్షన్ టైప్ చూస్ చేసుకోండి. కనెక్షన్ టైప్ 2 ఉన్నాయి, గ్రూప్ ఆర్ సర్వర్ సెలక్షన్. అంటే గ్రూప్ కనెక్షన్ అంటే గ్రూప్ కనెక్షన్ అంటే ఇదిగో ఈ గ్రూప్ సంబంధించిన వాళ్ళందరూ ఈ ఎంట్రీనే యూజ్ చేయాలని. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, క్రియేట్ న్యూ సిస్టమ్ ఎంట్రీ అనేది క్రియేట్ చేస్తున్నాం. మన ఎస్ఏపి సిస్టమ్ కి ఒక ఎంట్రీ అనేది క్రియేట్ చేస్తున్నాము. అది గ్రూప్ ఎంట్రీనా, కస్టమ్ అంటే ఇండివిజువల్ ఎంట్రీ, ఎవరికి వాళ్ళకి సపరేట్ ఎంట్రీ. ఇప్పుడైతే ప్రజెంట్ మనము కస్టమ్ ఎంట్రీ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. కస్టమ్ అప్లికేషన్ సర్వర్. ఇక డిస్క్రిప్షన్ టైటిల్ మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రైనింగ్ సిస్టమ్ అని ఇస్తున్నాను డిస్క్రిప్షన్. ఇక్కడ ఎస్ఏపి సిస్టమ్ ఐడి, మీరు ఏ సిస్టమ్ కి అయితే కనెక్ట్ అవుతున్నారో ఆ సిస్టమ్ యొక్క ఎస్ఏపి సిస్టమ్ ఐడి ఇవ్వండి. NWS. ఇక్కడ ఇన్స్టాన్స్ నంబరు, ఇక్కడ మన సిస్టమ్ లో ఏమేమి ఇన్స్టాన్సెస్ ఉన్నాయి ఇక్కడ చూస్తే మన సిస్టమ్ లో ప్రైమరీ అప్లికేషన్స్ ACS ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ ఉంది. ఇక్కడ ఏ ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వాలంటే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వాలి. ఎందుకంటే వర్క్ ప్రాసెస్ ఉన్న ఇన్స్టాన్స్ లోకే యూజర్ లాగిన్ అనేది కుదురుతుంది. ACS ఇన్స్టాన్స్ లోపల వర్క్ ప్రాసెస్ లేదు, అంతే ACS ఇన్స్టాన్స్ లోపలికి యూజర్ లాగిన్ అనేది కుదరదు. వర్క్ ప్రాసెస్ ఉన్న ఇన్స్టాన్సెస్ లోకే యూజర్ లాగిన్ కుదురుతుంది. అందువల్ల ఇక్కడ మనం ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వాలి 51. ఇక్కడ ఆ సిస్టమ్ యొక్క IP అడ్రస్ ఇవ్వాలి. సో ఇక్కడ సెర్చ్ క్లిక్ చేస్తున్నాను, CMD కమాండ్ ప్రాంప్ట్ క్లిక్ చేసి IP config కమాండ్ స్మాల్ లెటర్స్ లో కమాండ్ ప్రాంప్ట్ లో మనం IP config అని టైప్ చేసి ఎంటర్. ఇదిగోండి ఇది IP అడ్రస్ 192.168.0.194. ఎగ్జిస్ట్, ఎంటర్. సో ఇప్పుడు IP అడ్రస్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి 192.168.0.194. ఎంటర్ చేశాక ఫినిష్ క్లిక్ చేయాలి. ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ నీట్ గా ఇట్లాగా ఆర్డర్ గా సెట్ చేసుకునేది. ఈ విధంగా నీట్ గా మనం సెట్ చేసుకోవాలి.
సెట్ చేసుకున్నాక ఒకసారి క్లోజ్ చేసేసి మళ్ళీ ఎస్ఏపి లాగాన్ని డబుల్ క్లిక్ చేయాలి. ఇదిగోండి ఎంట్రీ అనేది క్రియేట్ అయింది కదా, డబుల్ క్లిక్ చేయండి. ఎంట్రీ వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఇదిగోండి ఎంట్రీ వర్క్ అవుతుంది. ఫుల్ స్క్రీన్. ఇదిగోండి ఈ ఓపెన్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసుకోవాలి. ఇదిగోండి ఎంట్రీ వర్క్ అవుతుంది సక్సెస్ఫుల్ గా. ఓకే, మనకి ఎంట్రీతో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ ఎంట్రీని మనం డిలీట్ చేయాలంటే ఎలాగా, చేంజ్ చేయాలి ఇన్ఫర్మేషన్ అంతా. ఇదిగోండి ఇప్పుడు నేను ఎంట్రీ సెలెక్ట్ చేసుకుని పెన్సిల్ సింబల్ అనేది చేంజ్ ఆర్ ఎడిట్ ఐకాన్ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు పెన్సిల్ సింబల్ అంటే ఎడిట్ ఆర్ చేంజ్ క్లిక్ చేస్తున్నాను, చేంజ్ చేస్తారు. ఇదిగోండి నేను ఇప్పుడు ఏసిఎస్ ఇన్స్టాన్స్ నంబర్ ఇస్తున్నాను. ఇక్కడ మనకు కనిపించలేదు. ట్యాబు 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 ఎంటర్. ఇదిగోండి చేంజ్ అయింది. ఇప్పుడు డబుల్ క్లిక్ చేయండి, ఎంట్రీ కనెక్ట్ అవ్వదు. సో నేను చెప్పాను కదా, ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోకి యూజర్స్ లాగిన్ కుదరదు. ఇప్పుడు ఎంట్రీ డిలీట్ చేయాలి. చాలా ఎంట్రీస్ ఉన్నాయి, ఒక ఎంట్రీని డిలీట్ చేయమన్నారు. ఎంట్రీ సెలెక్ట్ చేసుకుని ఇదిగోండి టెస్ట్ బిన్ ఐకాన్ లాగా ఉంది కదా, ఇదే డిలీట్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎంట్రీని సెలెక్ట్ చేసి క్లిక్ చేయాలి. ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. యాక్చువల్ కొన్నిసార్లు రీస్టార్ట్ చేయమని చెప్తుంది, దానివల్ల ఉండొచ్చు. ఓకే, ఒకసారి రీస్టార్ట్ చేద్దాం. సో అంతే. ఇక్కడ మనం ఏంటంటే ఇంకా ఈ సిస్టమ్ ని కంపెనీకి క్లయింట్ కి ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు. మనం ఏం చేసాం, ఇన్స్టాలేషన్ చేసి స్టార్ట్ అండ్ స్టాప్ అది రెడీ చేసి తర్వాత మనం ఎస్ఏపి GUI కంప్లీట్ చేసేసాం. ఓకే, సో ఇంకా ఏంటంటే ఈ ఎస్ఏపి GUI తర్వాత కూడా మనకు పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ ప్యాచెస్ అనేది ఉంటాయి. అవి చేశాక మనం క్లయింట్ కి ఈ సిస్టమ్ అనేది హ్యాండ్ ఓవర్ చేయాలి. అప్పుడు దాకా ఈ సిస్టమ్ లో బిజినెస్ అనేది రన్ అవ్వదు. సో మనం క్లయింట్ కి హ్యాండ్ ఓవర్ చేయాలంటే ఈ ఎస్ఏపి GUI కంప్లీట్ చేయాలి. తర్వాత పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ అని ఉంది, దాన్ని కంప్లీట్ చేయాలి. తర్వాత ప్యాచెస్ అనేది ఉంది, దాన్ని కంప్లీట్ చేయాలి. అవి కంప్లీట్ చేసి క్లయింట్ కి ఇస్తే క్లయింట్ అప్పుడు ఆ సిస్టమ్ లో బిజినెస్ అనేది డెవలప్ చేస్తాడు. అప్పుడు దాకా మనం వెయిట్ చేయాల్సింది, మనం ఇవన్నీ చేయాలి. సో ఇక్కడ మనం ఏదైతే చేస్తున్నామో అవన్నీ చేయాలి. కంపెనీలో ఇన్స్టాలేషన్ తర్వాత స్టార్ట్ చేసి ఆ సిస్టమ్ ని ఈ ఎస్ఏపి GUIs ఏమేమి ఉన్నాయి అవన్నీ రెడీ చేయాలి. సో ఇక్కడ అప్డేట్స్ అనేది రన్ అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం. రీస్టార్ట్ చేశాక ఎస్ఏపి లాగన్ డబుల్ క్లిక్ చేసి మ్యాచ్ ఎంట్రీ డబుల్ క్లిక్ చేసేది. ఓకే, ఇక్కడ చేంజ్ చేయలేదు కదా మనం. ఇన్స్టాన్స్ నంబర్ 51. ఇదిగోండి ఇప్పుడు ఎంట్రీ సెలెక్ట్ చేసుకుని డిలీట్ క్లిక్ చేస్తే, ఎస్ క్లిక్ చేస్తే ఎంట్రీ డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇదిగోండి వ్యూస్ అని ఉంటుంది. ఇప్పుడు మనం వర్క్ స్పేస్ వ్యూలో ఉన్నాం. ఈ డ్రాప్ డౌన్ బాక్స్ క్లిక్ చేస్తే ఎక్స్ప్లోజర్ వ్యూ అని ఒక వ్యూ, లిస్ట్ వ్యూ అనేది ఇంకో వ్యూ, ఇలాగా ట్రీ వ్యూ అనేది ఇలాగా. సో మళ్ళీ సో ఈ విధంగా 4 వ్యూస్ ఉన్నాయి. ఎవరికి ఏ వ్యూ కావాలో ఆ వ్యూ అనేది సెట్ చేసుకోండి. క్లిక్ ఈ డ్రాప్ డౌన్ బాక్స్ క్లిక్ చేసి ఏ వ్యూ కావాలో ఆ వ్యూ క్లిక్ చేసుకోవచ్చు. అలాగే ఇదిగోండి ఎంట్రీ డబుల్ క్లిక్ చేస్తే థీమ్ ఇలాగుంది. థీమ్ మార్చుకోవాలనుకుంటారు. థీమ్ మార్చాలంటే ఎలా అంటే ఈ ఐకాన్ క్లిక్ చేసి ఆప్షన్స్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ విజువల్ డిజైన్ ఎక్స్పాండ్ చేసి థీమ్ సెట్టింగ్స్ క్లిక్ చేసి చాలా వరకు మేము నేర్చుకునేటప్పటి నుంచి కూడా దాని ముందు నుంచి కూడా ఈ డ్రాప్ డౌన్ బాక్స్ క్లిక్ చేసి అందరూ ఈ థీమే యూజ్ చేసేవాళ్ళు, ఎస్ఏపి సిగ్నేచర్ థీమ్ అని. అప్లై, ఓకే.
సో క్లోజ్ చేసేసి ఓపెన్ చేయండి. ఇదిగోండి థీమ్ మార్కెట్ చూడండి. సో ఇది థీమ్. సో ప్రెసెంట్ అయితే మనకి ఇవే ఎస్ఏపి లాగాన్ లో ఎంట్రీ క్రియేట్ చేయటము. సో వ్యూస్ అనేది సెట్ చేసుకుని, ఇదిగోండి వ్యూ ఇప్పుడు ఇక్కడ లేదు కదా, ఇదిగోండి ఇక్కడ ఉంటాయి చూడండి. ఇదిగోండి ట్రీ వ్యూ, లిస్ట్ వ్యూ, ఎక్స్ప్లోజర్ వ్యూ, వర్క్ స్పేస్ వ్యూ, క్రియేట్, చేంజ్, డిలీట్. సో వేరియబుల్ లాగన్ అని కూడా ఉంటుంది. ఇదిగోండి ఇది వేరు. అలాగే ఇదిగోండి లాగన్ బటన్ ఇక్కడ ఉంది. ఎంట్రీ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ లాగన్ కూడా క్లిక్ చేయవచ్చు మనం. సో ఇది. సో ఇప్పుడు ఈ ఎస్ఏపి బిజినెస్ క్లయింట్ వర్షన్ చూడమని చెప్తారు. ఏ వర్షన్ యూజ్ చేస్తున్నారు, ప్యాచ్ లెవెల్ అంతా. ఇదిగోండి ఇక్కడే మనకు చూపించేస్తుంది ప్యాచ్ లెవెల్ 0 ఉందని. మనం ఇందాక ఎంట్రీ క్రియేట్ చేసేసాం కదా, అక్కడ అదే ఎంట్రీ ఇక్కడ మనకు చూపిస్తుంది. ఓకే. సో ఇదిగోండి ఇప్పుడు లాగన్ క్లిక్ చేస్తే కొంతమంది క్లయింట్స్ ఏంటంటే నేను ఇది యూజ్ చేసుకుంటాను, నాకు ఎస్ఏపి బిజినెస్ క్లయింట్ కావాలని అడుగుతారు. కొంతమంది క్లయింట్స్ అడుగుతారు. మన పని ఏంటి, మనం అడ్మినిస్ట్రేటర్ ఇన్స్టాల్ చేసి పెట్టేయటమే మన పని. సో ఇది కూడా ఒక ఫ్రంట్ ఎండ్ సాఫ్ట్వేర్. ఎస్ఏపి బిజినెస్ క్లయింట్ కూడా ఒక ఫ్రంట్ ఎండ్ సాఫ్ట్వేర్. దీని యూజ్ చేసి కూడా కనెక్ట్ అవుతారు. ఓకే అంటే మనం ఇన్స్టాల్ చేసి పెట్టేయాలంటే. ఓకే. ఇప్పుడు ఈ ఐకాన్ క్లిక్ చేసి హెల్ప్ లో అబౌట్ ఎస్ఏపి బిజినెస్ క్లయింట్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ ప్యాచ్ లెవెల్ 0, ఇదిగోండి వర్షన్ వచ్చి ఇదిగోండి ఈ వర్షన్ ఫైనల్ రిలీజ్. ఇప్పుడు దీనికి కూడా సేమ్ మనం ప్యాచ్ లెవెల్ అప్గ్రేడ్ చేయాలి. ఓకే క్లోజ్. దీనికి కూడా మనం ప్యాచ్ లెవెల్ అనేది అప్గ్రేడ్ చేయడానికి మనము డౌన్లోడ్ చేయాలి. సేమ్ me.sap.com సాఫ్ట్వేర్ సెంటర్కి వెళ్ళిపోవాలి మనం. స్క్రోల్ డౌన్, కంటిన్యూ, పాస్వర్డ్, కంటిన్యూ. ఓకే. ఇప్పుడు సపోర్ట్ ప్యాకేజెస్ అండ్ ప్యాచెస్ టాప్ క్లిక్ చేసి బై కేటగిరీ క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి ఎస్ఏపి ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్స్ క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ నెట్ వీవర్ బిజినెస్ క్లయింట్ క్లిక్ చేసి ఎస్ఏపి బిజినెస్ క్లయింట్ 800 క్లిక్ చేసి చూడండి డ్రాప్ డౌన్ బాక్స్ క్లిక్ చేయాలి. ఓకే Win32 బిట్ ఉంది. ఇది లేటెస్ట్ ఫైల్. ఈ ఫైల్ అనేది మనం డౌన్లోడ్ చేసుకుని ఆ ఫైల్ అనేది అక్కడ ఇన్స్టాల్ చేయాలి. అంటే మనం 0 నుంచి 25 అనేది అప్గ్రేడ్ అవుతున్నాం. ఇవ్వండి సాఫ్ట్వేర్. సో నేను ఇక్కడ సాఫ్ట్వేర్ ని కాపీ చేస్తున్నాను. ఓకే కాపీ అయిపోయింది. ఇక్కడ కూడా నేను బ్యాక్ వచ్చేస్తున్నాను ఎస్ఏపి ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్స్ కి. ఇప్పుడు మనం ఇది మినిమైజ్ చేసుకుని డబల్ క్లిక్ చేసేది. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇన్స్టాల్ అవుతుంది.
ఓకే, సో క్లోజ్ క్లిక్ చేయాలి. సో ఈ సాఫ్ట్వేర్ ఇంక మనకు అవసరం లేదు. సో డబల్ క్లిక్ చేసేది ఎస్ఏపి బిజినెస్ క్లయింట్, అంటే మనం చెక్ చేయాలి అది అవ్విందో లేదు. ఇదిగోండి ఇక్కడే చూపించేస్తుంది. ఈ ఐకాన్ క్లిక్ చేసి హెల్ప్ అబౌట్ ఎస్ఏపి లోగాన్. ఓకే, ప్యాచ్ లెవెల్ 25. ఓకే, ఎస్ఏపి బిజినెస్ క్లయింట్ అయిపోయింది. ఎస్ఏపి గ్యూఏ ఫర్ విండోస్ అయిపోయింది. ఇప్పుడు ఎస్ఏపి గ్యూఏ ఫర్ జావా ఉంది. ఇదిగోండి ఇక్కడే ఈ ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్ సపోర్ట్ ప్యాకేజెస్ అండ్ ప్యాచెస్ లోనే మనకి ఎస్ఏపి గ్యూఏ ఫర్ జావా ఉంటుంది. బ్యాక్ వస్తున్నాను. సపోర్ట్ ప్యాకేజెస్ అండ్ ప్యాచెస్ బై కేటగిరీ స్క్రోల్ డౌన్ చేసి ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్స్ లోనే ఇదిగోండి ఎస్ఏపి గ్యూఏ ఫర్ జావా క్లిక్ చేయాలి. ఇదిగోండి ఎస్ఏపి గ్యూఏ ఫర్ జావా 810 క్లిక్ చేసి. సో ఈ ఎస్ఏపి గ్యూఏ ఫర్ జావా అనేది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయొచ్చు, మ్యాక్ ఓఎస్ లో ఇన్స్టాల్ చేయొచ్చు, లైనక్స్ ఓఎస్ లో కూడా మనం ఇన్స్టాల్ చేయొచ్చు. ఈ 3 ఓఎస్ లో ఇన్స్టాల్ చేయడానికి సాఫ్ట్వేర్ మనకి అందుబాటులో ఉంది. సో ఇప్పుడు మన ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి విండోస్ ఆన్ x64 64 బిట్. ఈ ఫైల్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఎస్ఏపి గ్యూఏ ఫర్ జావా ఇదిగోండి నా దగ్గర 10 అని ఉంది. సో మనకి లేటెస్ట్ ఫైల్ అనేది కావాలి. ఇన్స్టాల్ చేసేది, డౌన్లోడ్ క్లిక్ చేసాను, డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఎస్ఏపి గ్యూఏ ఫర్ జావా అనేది అన్ని టీ కోర్స్ కి సపోర్ట్ చేయదు. అందువల్ల మోస్ట్లీ ఈ ఎస్ఏపి గ్యూఏ ఫర్ జావా అనేది యూజ్ చేయరు. మీకు కంపెనీలో 100% యూజ్ చేసేది ఎస్ఏపి గ్యూఏ ఫర్ విండోసే. కానీ మీకు ఇక్కడ ఏంటంటే ఈ ఎస్ఏపి గ్యూఏ ఫర్ జావా ఇన్స్టాల్ చేయమంటే ఎలా ఇన్స్టాల్ చేయాలని మీకు తెలియాలి కాబట్టి నేను మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్తున్నాను. అంటే మనం బేసిస్ అడ్మినిస్ట్రేటర్స్ ని మనల్ని కంపెనీలో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి, ప్యాచ్ అప్లై చేయండి, ఏ అయితే చెప్తే అవన్నీ మనం చెయ్యాలి. అందువల్ల మీరు ఈ ఎస్ఏపి గ్యూఏ ఫర్ జావా అనేది ఎవరో ఒకరు అడగచ్చు, నాకు ఎస్ఏపి గ్యూఏ ఫర్ జావా కావాలి, నేను దాన్ని యూజ్ చేసి ఎస్ఏపి సిస్టమ్ లోకి లాగిన్ అవుతాను, అందువల్ల నాకు ఎస్ఏపి గ్యూఏ ఫర్ జావా ఇన్స్టాల్ చేసి పెట్టండి అని అడుగుతారు. అప్పుడు మనం ఏంటి ఆ ఎస్ఏపి గ్యూఏ ఫర్ జావాని ఇన్స్టాల్ చేసి పెట్టాలి. సో దానికోసమే మనం ఈ ఎస్ఏపి గ్యూఏ ఫర్ జావాని కూడా ఎలా డౌన్లోడ్ చేసి, ఎలా ఇన్స్టాల్ చేసి, దాన్ని యూజ్ చేసి ఎలా కనెక్ట్ అవ్వాలనేది నేర్చుకోవాలి మనం. కానీ మనం ఈ ట్రైనింగ్ అంతా ఏంటి ఫర్దర్ ఈ ట్రైనింగ్ అంతా మనం చేసేది ఎస్ఏపి గ్యూఏ ఫర్ విండోసే యూజ్ చేస్తాం తర్వాత అంతా. కానీ ఇక్కడ ఒక్కటే మీరు దాన్ని ఎలాగనే తెలుసుకుంటే చాలు. ఇక్కడ మనం డబల్ క్లిక్ చేసేసేది ఇన్స్టాల్ చేయడానికి. ఎస్ఏపి గ్యూఏ ఫర్ జావా, ఎస్ఏపి గ్యూఏ ఫర్ విండోస్, ఎస్ఏపి నెట్వీవర్ బిజినెస్ క్లయింట్ ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ సాఫ్ట్వేర్. ఇన్స్టాల్ క్లిక్ చేయాలి. ఇంకోటి 3 టైప్స్ ఆఫ్ ఎస్ఏపి గ్యూఎస్. మనం 3 టైప్స్ ఆఫ్ ఎస్ఏపి గ్యూఐ. ఒకటి వచ్చి ఎస్ఏపి గ్యూఐ ఫర్ జావా, ఇంకోటి వచ్చి ఎస్ఏపి గ్యూఐ ఫర్ విండోస్, ఇంకోటి వచ్చి ఎస్ఏపి గ్యూఐ ఫర్ హెచ్టిఎంఎల్ అంటారు. ఎస్ఏపి గ్యూఐ ఫర్ హెచ్టిఎంఎల్ అంటే మనం బ్రౌజర్ నుంచి ఎస్ఏపి సిస్టమ్ కి కనెక్ట్ అవ్వాలి. దాన్ని ఇప్పుడు మనం చెప్పలేము. ఎస్ఏపి గ్యూఐ ఫర్ హెచ్టిఎంఎల్ ని ఇప్పుడు చెప్పలేను. మనకు పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ అవ్వాక మనం ఎస్ఏపి గ్యూఐ ఫర్ హెచ్టిఎంఎల్ గురించి చెప్పగలను. అందువల్ల మనం ఇప్పుడు చేయలేం. ఎందుకంటే పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ లో ప్రొఫైల్స్ అనేది ఇంపోర్ట్ చేయాల్సింది వస్తుంది. ఆ ప్రొఫైల్స్ ఇంపోర్ట్ చేస్తేనే మనం ఎస్ఏపి గ్యూఐ ఫర్ హెచ్టిఎంఎల్ అనేది చేయగలము. ఇప్పుడు చేయలేము. సో 3 టైప్స్ ఆఫ్ ఎస్ఏపి గ్యూఐస్ అనేది గుర్తు పెట్టుకుంటే చాలు. సో మీ ల్యాప్టాప్ లో కూడా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎస్ఏపి గ్యూఐ ఫర్ విండోస్, ఎస్ఏపి గ్యూఐ ఫర్ జావా సాఫ్ట్వేర్స్ మీకు వస్తాయి. మీరు ఆ ఎస్ఏపి గ్యూఐ ఫర్ విండోస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎంట్రీ ఎలా క్రియేట్ చేయాలి, థీమ్ ఎలా చేంజ్ చేయాలి, ఇక్కడ నేను ఏమేం చేశానో అది మీరు చేస్తే చాలు. అంత మించి ఇంకేం అవసరం లేదు. థియరీ కూడా చదవాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ ఏదైతే చెప్పానో అది అర్థం చేసుకుంటే చాలు. మ్యాథ్స్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. లొకేషన్ డిఫాల్టే ఇన్స్టాల్ క్లిక్ చేయాలి. సో ఇన్స్టాల్ అవుతుంది. ఎస్ఏపి గ్యూఐ ఫర్ జావా మనం ఇన్స్టాల్ చేస్తున్నాము.
ఓకే, ఇన్స్టాలేషన్ అయిపోయింది. క్లోజ్ క్లిక్ చేయాలి, ఫినిష్ క్లిక్ చేయాలి. ఇదిగోండి మనకి డెస్క్టాప్ మీద SAP QA ఫర్ జావా అనే ఐకాన్ వచ్చింది. దీన్ని డబల్ క్లిక్ చేయాలి. ఓపెన్ అవుతుంది SAP QA ఫర్ జావా. ఓకే, మ్యాజ్. ఇప్పుడు ఎంట్రీ క్రియేట్ చేసుకోవాలి. సేమ్ క్రియేట్, చేంజ్, కాపీ, డిలీట్. 2 పేపర్ సింబల్స్ ఉంటే కాపీ అంటారు. ఎంట్రీ క్లిక్ చేసేది క్రియేట్. ఇక్కడ అడ్వాన్స్డ్ ట్యాబ్ క్లిక్ చేయాలి. ఇక్కడ డిస్క్రిప్షన్ అంటే టైటిల్. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇస్తాం, SAP QA ఫర్ జావా అంటే డిస్క్రిప్షన్. మీరు ఒక ఎంట్రీ క్రియేట్ చేస్తున్నారు, ఏ పేరుతో ఎంట్రీ క్రియేట్ చేస్తారు? ఒక మూవీ తీస్తున్నారు, మూవీకి ఒక పేరు పెట్టాలి కదా, అలాగే ఇక్కడ ఎక్స్పోర్ట్ మోడ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ క్లిక్ చేసి /H అండ్ క్యాప్స్ లెటర్స్ లో ఇవ్వాలి. లేదా సారీ, ఇలాగా /H అండ్ క్యాప్స్ లెటర్స్ లో ఇచ్చి స్లాష్ ఇచ్చి కంప్యూటర్ నేమ్ ఇవ్వాలి. ఆ సిస్టమ్ యొక్క కంప్యూటర్ నేమ్ VHCall NWXCI. మళ్ళీ స్లాష్ ఇచ్చి S క్యాప్స్ లెటర్స్ లో S అని ఇచ్చి స్లాష్ ఇచ్చి డిస్పాచర్ పోర్ట్ నంబర్ వచ్చి 32. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో డిస్పాచర్ పోర్ట్ నంబర్ వచ్చి 32 $. డిస్పాచర్ ఎక్కడ ఉంటుంది? ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఉంటుంది. డిస్పాచర్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఉంటుంది మనకి డిస్పాచర్. ఇవ్వండి, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల మనకి డిస్పాచర్ ఉంటుంది. ఇవ్వండి. సో ఇప్పుడు ఇక్కడ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ ఎంత? 51. సో ఇప్పుడు ఇక్కడ డిస్పాచర్ పోర్ట్ నంబర్ ఎంత? నా సిస్టమ్ యొక్క డిస్పాచర్ పోర్ట్ నంబర్ 3251. ఆ పోర్ట్ నంబర్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. 3251. ఓకే, సేవ్ క్లిక్ చేయాలి. ఎంట్రీ డబల్ క్లిక్ చేయాలి. ఓకే క్లిక్ చేయాలి. ఓకే, ఈ విధంగా మనం SAP QA ఫర్ జావా యూజ్ చేసి ఎంట్రీ క్రియేట్ చేసి సిస్టమ్ కి కనెక్ట్ అవ్వాలి. ఇదిగోండి ఇక్కడ లాగ్ ఆఫ్. సో చేంజ్ చేయాలంటే చేంజ్. సో ఏదన్నా టైటిల్ ఇక్కడ ఏదన్నా మనం చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకునేది. డిలీట్ చేయాలంటే సెలెక్ట్ చేసుకుని డిలీట్ అయిపోయింది. సో అది SAP QA ఫర్ విండోస్, SAP QA ఫర్ జావా, SAP QA ఫర్ విండోస్, SAP QA ఫర్ జావా అండ్ SAP బిజినెస్ క్లయింట్. SAP QA ఫర్ HTML గురించి మనం తర్వాత తెలుసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ మనము SAP బిజినెస్ క్లయింట్ గురించి తెలుసుకున్నాం, SAP QA ఫర్ జావా గురించి తెలుసుకున్నాం, SAP QA ఫర్ విండోస్ గురించి తెలుసుకున్నాం. కానీ ఈ ట్రైనింగ్ లో మనం ఈ యూజ్ చేయము, మనం ఇది ఒకటి యూజ్ చేస్తాం. కానీ కంపెనీలో ఇవన్నీ బేసిస్ అడ్మినిస్ట్రేటర్ ఇన్స్టాల్ చేసి పెట్టేయాలి. ఓకే, సో మనకి SAP QA అంటే SAP ఫ్రంట్ ఎండ్ సాఫ్ట్వేర్, ఫ్రంట్ ఎండ్ అనేది కంప్లీట్ అయిపోయింది. SAP QA అనేది మనం SAP సిస్టమ్ కి దేని ద్వారా కనెక్ట్ అవ్వాలనే టాపిక్ అనేది మనం కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ మనము క్లయింట్ కి ఇంకా ఈ సిస్టమ్ ని మనం ప్రొవైడ్ చేయము, క్లయింట్ కి ఇంకా ఈ సిస్టమ్ ని ఇవ్వము. ఎప్పుడు ఇస్తాం క్లయింట్ కి? ఇంకా మనం నెక్స్ట్ చేయాల్సింది ఉంది, పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్, ప్యాచెస్ చేయాలి. అవి కంప్లీట్ అయ్యాక క్లయింట్ కి ఈ సిస్టమ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ క్లాస్ లో మనం పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ చేయాలి ఈ సిస్టమ్.